ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎండిహెచ్ గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. ఎండిహెచ్ సోయాటీ అసలైన ప్రోటీన్. ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన 22A నిషేధిత జాబితా విషయంలో అధికారులు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు. తమకు వచ్చిన అప్లికేషన్స్ ను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్నారు. ఈ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టాలంటే 2023లో ఉన్న జాబితాతోనే ముందుకు వెళ్లాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక 22A అంశంపై రాహుల్ గాంధీకి లేఖ రాశారు హరీష్ రావు. లక్షలాది మంది ఆస్తులను బ్లాక్ చేసిన మంత్రి పొంగులేటిని వెంటనే తప్పించాలని డిమాండ్ చేశారు. గత 2 రోజులుగా వందలాది భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. భరత్, అంటే ఇప్పుడు దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. సో అందుకనే ఇప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి రెవెన్యూ వర్గాల మీద సీరియస్ అయినారు ముఖ్యమంత్రి కానీ లేకపోతే పొంగులేటి కానీ. అంటే ఇది కామన్ మ్యాన్ తగిలిందంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇబ్బంది కదా. మెయిన్ ప్రాపర్టీస్ అన్ని కూడా మేడ్చల్ మల్కాజ్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో ఉన్న భూములన్నీ కూడా దీని కింద వచ్చేసాయి. ఆ చట్టం 2008లో రద్దు అయితే అర్బన్ ల్యాండ్ సీలింగ్ అనో వఫ్ భూమనో ఎవరో రేజ్ చేస్తే 2023 డిసెంబర్ రెవెన్యూ శాఖ ఎట్లా ఉంటుందంటే తెలుసు ఆ శాఖ ఎంత కరప్టెడ్ శాఖను. అందరూ అనట్లేదు అలా పనిచేసే వాళ్ళంతా, కానీ బట్ రెవెన్యూ యంత్రాంగం అంటే పబ్లిక్ ఏమాత్రం మంచి ఇంప్రెషన్ లేదు. తీసుకొచ్చి ఎందుకంటే ఇప్పుడు ఎంత మంది ఇది నిషేధిత జాబితాలు వేస్తే మళ్ళీ దాన్ని విడిపించేందుకు మళ్ళీ ఎంత డబ్బులు తీసుకుంటారో అన్నది ఉంది. సో ఇప్పుడు ఫైర్ అవడంతో ఏం చేస్తున్నారంటే 2023 డిసెంబర్లో ఈ కొత్తగా వచ్చి పడ్డాయి చాలా కూడా నిషేధిత జాబితాలో. సో 23 డిసెంబర్ వరకు ఉన్న జాబితాలో ఏవైతే ఉన్నాయో అవి చేస్తే చాలు అన్న ఒక ప్రతిపాదన వస్తుంది. అది చేస్తే కనుక కొంత సొల్యూషన్ రావచ్చు ఈ ప్రతిపాదనకు. ఇప్పుడు మీ ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉందా లేదా, 22Aలో ప్రొహిబిటెడ్ లిస్ట్లో పడ్డదా లేదా మనకు తెలియదు. ఎట్లా తెలుస్తుంది మనకంటే మీరు చలాన్ కట్టి రిజిస్ట్రేషన్ పోయిన తర్వాత అప్పుడు సబ్ రిజిస్టార్ ఆఫీస్కి పోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తే ప్రొహిబిటెడ్లో ఉందో లేదో తెలుస్తుంది. అప్పటి వరకు మనకు కూడా తెలియదు మన ప్రాపర్టీ 22Aలో ఉందా లేదా అన్నది. అక్కడ దాకా పోయిన తర్వాత తెలుస్తుంది, అప్పటి వరకు ఎవరికి తెలియట్లేదు. సో చాలా మందికి తెలియదు వాళ్ళ ప్రాపర్టీ 22Aలో ఉందని తెలిస్తే ఇంకా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. సో చూద్దాం మరి ఈ సొల్యూషన్ ఎంతమేరకు వర్కౌట్ అవుతుందో మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు ఉంటారు. ముందుగా ప్రకాష్ గారు నమస్కారం. భరత్ గారు నమస్కారం. సో ఏంది సొల్యూషన్ దీనికి 22Aకు? అంటే ముందు ఇప్పుడు బాగా ప్రభుత్వం మారిన తర్వాత ధరణి అంతా తప్పుల తడక అని చెప్పింది ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి. దాన్ని సరి చేయడానికే భూభారతి పెడుతున్నామని చెప్పారు. ఆ తప్పులలో ఈ 22A కూడా చాలా ఉన్నాయి కదా. మళ్ళీ దాన్ని 23 లిస్ట్ పెట్టి ఇప్పుడు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడకుండా చేద్దామనే ఒక కాన్స్పరసీ కనబడుతుంది, కానీ ప్రజలకు రిలీఫ్ ఇచ్చే ఆలోచన ఉన్నట్టు కనబడతలేదు. ఇప్పుడు ఏ బేసిస్ లో వాళ్ళు 23ని క్రైటీరియా కింద తీసుకున్నారండి? అదివరకు కూడా తప్పులు కొనసాగినాయి కదా. అప్పుడు కూడా వాళ్ళు సరి చేస్తామనే సమయానికి ఎన్నికలు వచ్చినాయి, వాళ్ళు చేయలేకపోయారు. 23 క్రైటీరియా తీసుకోవడం ఏంది? మొత్తం తీసేసి ఏవైతే అవసరమో అవి పెట్టుకోమనండి. ఇప్పుడు ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేయలేనంత దరిద్రపు స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదా? ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ కావచ్చు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో తీసుకున్న భూములు కావచ్చు, నాలాలు కావచ్చు, చెరువులు కావచ్చు. ఇప్పుడు ఎంతసేపు అండి అది ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న సీనియర్ ఆఫీసర్ని అడిగినా కూడా వాళ్ళ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు ఏమున్నాయి, వాళ్ళు అవన్నీ కూడా చంద్రబాబు దగ్గర నుంచి డాటా అంతా సేకరించి పెట్టాడు. అంటే దాదాపుగా 25 ఏళ్ల కిందనే ఈ రికార్డ్ అంతా ప్రభుత్వం దగ్గర ఉంది. ఏది ప్రభుత్వ భూమి, ఏది ప్రైవేట్ భూమి, ఏది సీలింగ్ భూమి, ఇవన్నీ ఎవరికి చెప్తున్నారండి వీళ్ళు? ఇలా ఖచ్చితంగా రెవెన్యూ మంత్రి అడ్వర్టైజ్ తీసుకుందాం అనుకున్నాడు. కొంతమందిని ఎవరైనా కూడా ఇవాళ అన్నకెళ్ళి తీసేయాలంటే రెవెన్యూ అధికారులు ఏం చెప్తారంటే మీరు మినిస్టర్ గారితో చెప్పేయండి అని చెప్తారు. అక్కడ పోయిన తర్వాత బేరాలు మొదలైతాయి. ఆతృత బాగుంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంట్రాక్టర్ గా సంపాదించింది సరిపోతున్నట్లేదు. ఇంత ఆతృత ఎందుకండి? 2004 పొంగులేటి రోల్ ఎందుకు ఉంటుందండి? పొంగులేటి రోల్ ఎట్లా ఉంటుంది? పొంగులేటి రోలే ఉంటది, ఇంకేది ఉంటది? ఇప్పుడు ప్రతి చిన్న ప్రాపర్టీ వేలాది ప్రాపర్టీస్ ఆయన డీల్ చేయగలరా అట్లా? భరత్ గారు ఒక్క నిమిషం.
ఎవరి నెట్వర్క్ వాళ్ళకు ఉంటది లేండి. నేను ఏమంటున్నా అంటే వేలాది ప్రాపర్టీస్ వచ్చి ఒక 100 వేలాది ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్ళి ఆయన అట్లా మీరు అన్నట్టు అడగగలుగుతారా? ఇక్కడ ఎట్లుంటదంటే రెవెన్యూ యంత్రాంగం ఉండొచ్చు కదా ప్రాబ్లం. యంత్రాంగం అంత మూర్ఖపు తప్పులేం చేయండి. ఎందుకంటే ఇవాళ ఉన్న యంత్రాంగం ఇవాళ పుట్టింది కాదు కదా. ఇవాళ ఎంత సీనియర్స్ ఉన్నారు రెవెన్యూలో, వాళ్ళకి తెలియదు. అయితే ధరణి ఉన్నప్పుడే ఈ సమస్య ఉన్నది, అంతకంటే ముందు కూడా ఈ సమస్య ఉన్నది. దాన్ని రిజాల్వ్ చేసే ఆలోచనలో సిబ్బంది ఉన్నది. అన్లెస్ మంత్రి దగ్గర నుంచి పరోక్షమైన సహకారం లేకుంటే ఆదేశాలు లేకుండా ఎవరు ధైర్యం చేస్తారండి రాష్ట్ర వ్యాప్తంగా? ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఒకటే చెప్పాడు, ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ సర్వే నంబర్లన్నీ లిస్ట్ లో పెట్టండి అని చెప్పుంటాడు. దాంతో అన్ని వచ్చినాయి. ఎంతమంది వస్తారో ఎంతమందికి విలువైన ఆస్తులు ఉన్నాయో తెలియదు కదా. ఇవన్నీ మనం స్క్రూటినైజ్ చేసామా? వరంగల్లో ఏ ఆస్తి ఉన్నది, కరీంనగర్ లో ఏ ఆస్తి ఉన్నది, హైదరాబాద్ అయితే మనకు ఎక్స్పోజ్ అవుతున్నాయి. లక్షల ఎకరాలు ఇందులోకి వచ్చాయి హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నాయి అనేది. ఈ స్క్రూటినైజ్ చేస్తే తెలుస్తుంది. దీని వెనకాల మంత్రి లేకుండా ఇది జరగదండి. అధికారులు ఎవరు కూడా అన్ని జిల్లాలలో కూడబలుకొని, ఇంకోటి ఏంటంటే ఫస్ట్ డిక్లేర్ చేయాలి గవర్నమెంట్ ల్యాండ్ అని. ఏ రకంగా డిక్లేర్ చేశారండి? ఇది వర్క్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేయాలి, దానికి ఆధారాలు చూపెట్టాలి. ఇప్పుడు లీగల్ గా శరత్ గారు ఉన్నారు, అడగండి. ఒక్కసారి ఆ 22A తీసుకురావాలంటే ఆ ప్రాపర్టీ స్వభావాన్ని వాళ్ళు ముందు డిక్లేర్ చేయకుండా ఎట్లా పెడతారండి? నోటిఫై చేయకుండా ఎట్లా పెడతారు? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడి నంబర్లో. ఇప్పుడు 2023 డిసెంబర్ బిఫోర్ స్టేటస్ తీసుకొద్దామని అనుకుంటున్నారు. అది నేను ప్రాబ్లం సాల్వ్ చేసే ఆలోచన కాదు, అది బీఆర్ఎస్ వాళ్ళ గొంతు నొక్కే ఆలోచన. ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నాను, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఈ పొరపాట్లు జరిగినాయి. అప్పుడు అధికారులు ధరణిలో పెట్టేటప్పుడు చేసిన పొరపాట్లు అవి. ఆ పొరపాట్లను సరిచేయాలి. కానీ 23 డిసెంబర్ క్రైటీరియా ఏంది? ఏది చూసినా రాజకీయ కుట్రలేనా, రాజకీయ కక్షలేనా? ప్రజల మేలు కోరి ఏ రకంగా కూడా అమెండ్మెంట్ చేయలేరా వీళ్ళన్నీ రెక్టిఫై చేస్తామని పెట్టారు కదా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా. మళ్ళీ వీళ్ళు చేసినవి కూడా ఇవాళ అందులోకి వచ్చినాయి కదా. వీళ్ళు ఏవైతే సవరించమని చెప్పారో, భూభారతిలో మేము అన్ని కరెక్ట్ చేసాం, ధరణిలో తప్పులన్నీ వెతికి పట్టుకున్నాం, అంతకంటే ఎక్కువ సమస్యలను క్రియేట్ చేశారు. అప్పుడున్న కంప్లైంట్స్ కంటే ఇప్పుడు వచ్చిన కంప్లైంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కూడబలుకొని ఇవాళ మహబూబ్ నగర్ నుంచి ఆదిలాబాద్ దాకా ఎంఆర్ఓలు, కలెక్టర్లు అందరు తప్పులు చేస్తారండి. పైనుంచి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ లేకుంటే చీఫ్ సెక్రటరీ లేకుంటే కన్సర్న్ మంత్రి ఎవరో ఆదేశాలు ఇవ్వకుండా ఇన్ని తప్పులు ఎందుకు చేస్తారు అధికారులు? ఊరికే వాళ్ళ మీద దోషేసి తప్పించుకుందామని పొంగులేటు చూస్తే నడుస్తుంది అది? ఎవరికెవరు పువ్వులు పెడుతున్నాడు ఈయన. ఓకే అంటే ఇప్పుడు దానిలో 23 డిసెంబర్ చేస్తే బీఆర్ఎస్ కి ఏంది ప్రాబ్లం? నేను అనేది ఒకటే మాట అండి, నేను ప్రజల తరఫున మాట్లాడుతున్నా. బీఆర్ఎస్ గొంతు నొక్కే కుట్ర జరుగుతుంది, కానీ బీఆర్ఎస్ పాలనలో కూడా ఈ తప్పులున్నాయని చెప్తున్నా నేను. ఈ 22A బీఆర్ఎస్ పాలనలో కూడా చాలా భూములు ఎంటర్ అయినాయి కాబట్టి అవన్నీ కూడా పెద్ద ఇష్యూస్ అయినాయి. ధరణిలో తప్పులు అన్నారు. ఏ తప్పులు? ఈ 22A ప్రధానమైంది కదా. ఈ 22A మరి బీఆర్ఎస్ చేసిన తప్పులను వదిలేద్దామా? అవి సరిచేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? అంటే ఇప్పుడు ఏంటంటే హరీష్ రావు లాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ గొంతు నొక్కొచ్చు. ఎవరన్నా మళ్ళీ ఆ విషయం తీసుకొస్తే ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో జరిగినాయి కాబట్టి మీరు వాళ్ళని అడగండి, మేము సరి చేయడానికి టైం పడుతుందని చెప్పొచ్చు. కానీ అట్లా కాదు కదా. శాశ్వతంగా ఇప్పుడు నువ్వు ధరణి బాగాలేదు, పేరు కూడా మార్చి దాన్ని మొత్తం ప్రక్షాళన చేస్తా అన్నప్పుడు ఆ 22A బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏవైతే పొరపాటు జరిగినాయో వాటిని కూడా సరి చేయాలి కదా. డిసెంబర్ ఇప్పుడు సరిచేసే ప్రక్రియలో భాగంగానే జరిగింది. ముందు సరి చేయాలంటే కొన్ని ఉంటాయి భరత్ గారు. ఇప్పుడు ఒక లేమ్యాన్ లాగా నేను మాట్లాడలేను, నేను ఒక అడ్వకేట్ ని. ఇప్పుడు ఫస్ట్ ప్రొసీజర్ ఏముంటది అంటే రెవెన్యూలో ఇప్పుడు ఏదైతే ప్రాపర్టీని వీళ్ళు 22A తీసుకొస్తున్నారో అది అందులో ఎంత గవర్నమెంట్ ఉన్నది, అది నాలానా చెరువా, దాన్ని ముందు డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకుండా ఇప్పుడు 7 ప్రాపర్టీస్ ఉంటాయి అలా 22A అవి ముందు డిక్లేర్ చేయాలి. కన్సర్న్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఫలానా ప్రాపర్టీలో ఈ నాలా ఉంది, ఫలానా ప్రాపర్టీలో ఇన్ని గదాల ప్రభుత్వ భూమి ఉంది, సర్వే చేసి అది పెట్టి ఆ సర్వే నంబర్ ను పెట్టాలి. అంతేగాని ఆ సర్వే నంబర్ లో జూబ్లీస్ మొత్తం ఉంటది కాబట్టి జూబ్లీస్ మొత్తం ప్రొహిబిషన్ లిస్ట్ లో పెడతాడు. అండ్ మెడ మీద తలకాయన వాడు ఎవరైనా చేస్తాడు ఆ పని? రేవంత్ రెడ్డి ఇల్లు ఎట్లా వస్తుంది అన్న వాళ్ళకు? రేవంత్ రెడ్డి ప్రైవేట్ ప్రాపర్టీ కదా, ఆయన కొని కట్టుకున్నది కదా, ఎట్లా వస్తుంది అది? సో ప్రాబ్లం అధికారులది, ప్రభుత్వాన్ని ఎట్లా నిందిస్తారు మరి? నేను ఒకటి ముఖ్యమంత్రిని పొంగులేటిని వాళ్ళు నిందించలేదు కదా. ఏ అధికారి మనం అమెరికా నుంచి వచ్చిన ఇద్దరం అమెరికాలో ఉంటే మనం ఇట్లా మాట్లాడుకుందాం. మనం ఉన్నది భారతదేశంలో. ఇక్కడ ఏ రాష్ట్రంలో గాని అధికారులంతా నిమిత్త మాత్రులండి. వాళ్ళంతా
ఆడిస్తే ఆడే బొమ్మలే తప్ప ఎవరికి స్వతంత్రత ఇవ్వలేదు ఈ పాలకులు. ఏ పాలకుడు అన్నా కానివ్వండి, అక్కడ ఉన్నది అధికారంలో ఉన్నది ఎవరైనా కానివ్వండి, ఏ అధికారికి స్వతంత్రత ఉన్నదండి? ఏ అధికారైనా సొంత నిర్ణయాలు, ఇంత పెద్ద నిర్ణయాలు సొంతంగా తీసుకోగలుగుతాడా? ఇంకోటి, ఇప్పుడు ఒక అధికారి తప్పు చేస్తే ఒక మండలంలో ఉంటుంది తప్పు, ఒక జిల్లాలో ఉంటది, ఏకంగా మొత్తం 33 జిల్లాలలో ఈ తప్పులు జరుగుతాయా? ఎవరో పైనుంచి ఆదేశించకుండా రెవెన్యూ అధికారులందరూ కూడబలుకొని ప్రతిదీ కూడా తీసుకొచ్చి ఇలా పెడదామని అనుకుంటారా? ఆ సిసిఎల్ఏలు ఎవరున్నారు, రెవెన్యూ సెక్రటరీ ఎవరున్నారు, రెవెన్యూ మినిస్టర్ చెప్పాడా? ఈ విషయాలు బయటికి తీయాలి, అంతేగాని మనం అధికారుల మీద తోసేసి తప్పించుకుందామంటే కుదరదు భరత్ గారు ఇది. ఓకే 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 ఇప్పుడు సొల్యూషన్ మీరేమంటారు? 23 కాదు, డిసెంబర్ కాదు, మరి ఏం చేయాలి? నేను ఏమంటున్నా అంటే ఇప్పటిదాకా ఎట్లా జరిగిందో అట్లే జరగనియండి. అంటే ధరణి బెస్ట్ అంటారా మీరు? ధరణి బెస్టా భూభారతి కంటే? ఇప్పుడు ఇది అధికారంలో ఉన్న వాళ్ళు సంస్కరణలు తీసుకురావడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారు అంతకుముందు మీది ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో మీకు చెప్తాను దీని నేపథ్యం. కేసీఆర్ గారు ఏం చేశారంటే, ఒక రోజు ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో ఎవరైనా లంచం అడిగితే నాకు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి ఒక నంబర్ డిక్లేర్ చేశాడు. ఆ నంబర్ కు 10,000 కంప్లైంట్స్ వచ్చాయి ఒక నెల రోజుల లోపల. ఆ 10,000 కంప్లైంట్ లో 8,000 కంప్లైంట్లు కేవలం రెవెన్యూ నుంచి వచ్చాయి. ఆయన వెంటనే ప్రెస్ లో చెప్పాడు, రెవెన్యూలో ఎంత అవినీతి ఉన్నదో చూడండి, దీన్ని సంస్కరించాలి, దీన్ని అంతా కూడా స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పి దేశంలో ఉన్న చట్టాలను స్టడీ చేసి కొంతమంది నిపుణులను పిలిపించి ఆయన పద్ధతిలో ఆయన సంస్కరణలు మొదలు పెట్టాడు. 23 వచ్చే నాటికి ధరణి వచ్చింది. బట్ సంస్కరణలలో భాగంగా సమస్యలు కూడా చాలా ఉన్నాయి. 90% పరిష్కారం అయినట్టు చెప్పారు వాళ్ళు. బట్ ఎన్ని పరిష్కారం అయినాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయనేది డీటెయిల్ గా లెక్కల్లో పోతే కానీ తెలుస్తుంది. బట్ ధరణిని మేము ప్రక్షాళన చేస్తాం, ధరణిలో చాలా పొరపాట్లు ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చెప్పింది. ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా చెప్పింది, ధరణిలో కుట్ర జరిగిందని చెప్పింది. దాని మీద హ్యాండిల్స్ అన్ని వేరే ఎవరికో ఫారెన్ లో ఉన్న రిజిస్టర్ అయిన కంపెనీకి ఇచ్చారని చెప్పారు. చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి. మరి వాటిని బయటపెట్టి ప్రక్షాళన చేయాల్సిన ఈ ప్రభుత్వము భూభారత్ పేరుతోని సమస్యలను అదనంగా సృష్టిస్తే ఎట్లా? ఈ సమస్యలను పరిష్కరించాలి కానీ ఈ సమస్యలను అదనంగా సృష్టించకూడదు కదా. మీరు ఇందులో ఒక వ్యక్తి పేరు నేను చెప్తాను మీకు, సునీల్ గారు అని ఉన్నారు, భూమి సునీల్. మీరు ఆయన లైవ్ లోకి తీసుకోండి. ఆయన ఏంటంటే ఈ డ్రాఫ్ట్ చేసిన దానిలో మెయిన్ పర్సన్ ఆయనే. ఇవాళ ఉన్న భూభారతిని ఆయనే డ్రాఫ్ట్ చేశాడు. ఇవాళ ఈ రెవెన్యూ సంబంధించిన నిబంధనలు ఆయనే డ్రాఫ్ట్ చేశాడు. ఇవాళ ఆయనే మీడియా ముందుకు వచ్చి ఏంటి అన్యాయం అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. ధరణికి కూడా కేసీఆర్ గారికి తొలి నాళ్లలో అడ్వైజ్ ఇచ్చింది కూడా సునీల్ గారే. ఆయన ఒక అడ్వకేట్, ఇవాళ వ్యవసాయ కమిషన్ లో మెంబర్ ఉన్నారు. ఆయన ఓపెన్ గా ఇవాళ ప్రభుత్వంలో ఉండి కూడా దీన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఏం పద్ధతి ఇది అని. మీరు అటువంటి వ్యక్తిని పెడితే ఈ మొత్తం తీసుకున్నాం, మొదటి రోజు తీసుకున్నాం, ఆయన ఒపీనియన్ తీసుకున్నాం. అంటే నేనేమంటున్నా అంటే ఇందులో కేవలం అధికారుల మీద చేయడం కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ చేసిన దానిలో కూడా తప్పులున్నాయి కాబట్టి 23ని క్రైటీరియాగా పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. ముందు ఏం చేయాలంటే ఇప్పుడు 6,000 మంది సర్వేయర్లు నియమించింది ప్రభుత్వం. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం తప్పు చేసింది ఎగ్జాక్ట్ గా ధరణి విషయంలో? ధరణి విషయం ఒక విధంగా బీఆర్ఎస్ ఓటమికి వన్ ఆఫ్ ది కీ రీజన్స్ ధరణి అని కూడా అన్నారు. 26 కారణాలలో లేదండి అది. నేను సీరియల్ గా నేను కౌంట్ చేసిన 26 కారణాలలో ధరణిది ఏం లేదు. ధరణి వల్ల అనుభవదారు కాలం కాస్త కాలం ఎత్తేయడం తప్పేం కాలేదా? కాస్త కాలం ఎత్తేయడం తప్పే గానీ దాని వల్ల ఓడిపోలేదు అంటున్నాను నేను. అవునా? చాలా ఉన్నాయి సమస్యలు. ఇప్పుడు అది ఇష్యూ కాదు. ఒకటి కాంగ్రెస్ పంచిపెట్టింది, మేము ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పి ప్రధానంగా వాళ్ళు ఎలక్షన్ ఇష్యూ చేశారు. మరి చేసినప్పుడు ధరణిని ఎందుకు క్రైటీరియా తీసుకుంటున్నారు? 23ని ఎందుకు ఇప్పుడు క్రైటీరియా తీసుకున్నారు అనేది నేను అడుగుతున్నా. నువ్వు బంగాళాఖాతంలో పడేయాల్సిన దాన్ని క్రైటీరియా ఎట్లా తీసుకుంటున్నావు? నేను మొదటి నుంచి కూడా మీరు ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు 22A ఫస్ట్ మీరు క్రైటీరియా తీసుకోండి. 22A ఏదైతే ఉన్నదో 22A ఉన్న ఫస్ట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ ను మీరు కొంతకాలం పాటు దాన్ని ప్రక్షాళన చేయడానికి 6,000 మంది సర్వేయర్లు ఉన్నారు మీ దగ్గర. టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఒక్కొక్క సర్వే నెంబర్ తీసుకోండి. అందులో ప్రభుత్వ భూమి ఏంటి, దాని స్వభావం ఏంటి, అది ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని గజాలు ఉంది, ఇవన్నీ నోటిఫై చేసిన తర్వాత మీరు 22A ప్రక్షాళన చేస్తామని చెప్పుకోవచ్చు. అంతేగాని మధ్యలో 23 క్రైటీరియా తీసుకొని టీఆర్ఎస్ నోళ్ళు నొక్కాలనుకోవడం ఇదంతా కూడా నాట్ కరెక్ట్. భరత్ గారు నేను కొంచెం ఒకసారి మీతో శరత్ గారు 23 బిఫోర్ వెళ్తారట.
ప్రభుత్వం ఆలోచన చేస్తుంది 23 డిసెంబర్ వరకు ఉన్నవి ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంటే చాలు అన్నది. ఇప్పుడు ఎమర్జెన్సీగా చేయగలిగినంత వరకు అని ఒక ఆలోచన జరుగుతుంది, దాని సొల్యూషన్ అని ఏమంటారు సార్? ఒకటి, ఏదో ఒక క్రైటీరియన్ పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారంగా ఒక సమస్యను రిజాల్వ్ చేయాలన్న చిత్తశుద్ధితో ప్రొసీడ్ అవుతే దాన్ని ఏం అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి ఏదైతే క్రైటీరియన్ ఉండాలి కదా, ఫలానా జాగ నుంచి ఫలానా అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ల్యాండ్ వ్యవహారాల్లో కొన్ని అవకతవకలు జరిగినాయి. తర్వాత ఘోరంగా ప్రభుత్వ ఆస్తులను కబ్జా పెట్టినారు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అనేది నిర్వివాద అంశం, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఎప్పుడైతే అర్బన్ ల్యాండ్ సీలింగ్ రిపీల్ యాక్ట్ వచ్చిందో దాన్ని వచ్చే కంటే ముందు ఈ అర్బన్ ఎక్సెస్ ల్యాండ్స్ అన్ని నిషేధిత జాబితాలో ఉండే. ఈ నిషేధిత జాబితాలో ఉన్న దశలోని ఏం చేసినారంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ రిపీల్ యాక్ట్ లో సెక్షన్ 3లో ఏం చెప్తారంటే ఏ భూములు అయితే ఏదో కారణాల వల్ల సీలింగ్ డిక్లరేషన్ ఇచ్చినప్పటికీ ఆ డిక్లరెంట్ దగ్గరనే డిఫరెంట్ కోర్టు నిమగ్నం అయి ఉన్నప్పుడు ఆ భూములు వాళ్ళ చేతుల్లోనే ఉంటే ఆ ప్రొసీడింగ్స్ ఎబేట్ అవుతాయి అనేటువంటి మాట మనకి అర్బన్ ల్యాండ్ సీలింగ్ రిపీల్ యాక్ట్ లో ఉంటది. సో దాన్ని ఏం చేసినారు వాళ్ళు, ఎట్లా వాడుకున్నారు అని అంటే ఈ రిపీల్ యాక్ట్ కంటే ముందు అవన్నీ నిషేధిత జాబితాలు ఉంటాయి కదా, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అందరికి ఏం చేసినారు, ఇవన్నీ వాళ్ళ చేతిలోనే ఉండేయని ఆ ల్యాండ్స్ అన్ని రీకన్వేయన్స్ చేసినారు. యాక్చువల్లీ అయితే రిపీల్ యాక్ట్ డస్ నాట్ ఇంటెండ్ రీకన్వేయన్స్ అనేది లేనే లేదు. అట్టా చాలా అర్బన్ ల్యాండ్ కొట్టేసినారు చాలా మంది. ఇక మనకు తెలుసు ఎవరెవరు టవర్లు కట్టినారు, ఎవరెవరు ఏ రకంగా భూస్వాములైనారు, ధనవంతులైనారు, ఏ రకంగా అయినారు అనేది మనకు తెలుసు. దట్ ఈస్ వన్ పాయింట్. తర్వాత రెండోది, రెవెన్యూ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించినంత వరకు పొజెసరీ కాలం రిమూవ్ చేయడం వల్ల 70% సమస్యలు మనకు అక్కడి నుంచి వచ్చినాయి. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాలలో చాలా కాలం నుంచి అసలు రెవెన్యూ రికార్డ్స్ అన్ని అప్డేషన్ జరగల. ఎందుకంటే ఎప్పుడైతే ఎన్టీ రామారావు పట్వారీ వ్యవస్థని రద్దు చేసినాడో ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ జరగాల్సిన జవాబందీ ప్రక్రియ జరగలేకపోయింది. ప్రభుత్వం కొంతమంది ఆఫీసర్ అంటే కొంతమంది రిక్రూట్ చేసేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ గా వాళ్ళలాగా వీళ్ళలాగా పెట్టినా, గవర్నమెంట్ పట్వారీ లాగా పెట్టినా వాళ్ళు గత వ్యవస్థలో ఎంతైతే పద్ధతి ప్రకారంగా జమాబందీ జరగాలో జరగలేదు, ఆ రెవెన్యూ అప్డేషన్ జరగలేదు. అయితే కేసీఆర్ ఏం చేసినాడు, బిఫోర్ ధరణి యాక్ట్ కంటే ముందు డిజిటలైజేషన్ చేసినాడు. ఇవాళ ప్రభుత్వం దగ్గర ఎవ్రీ ఇంచుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు కనుక చిత్తశుద్ధితో చేయాలని అనుకుంటే తర్వాత 3 సంవత్సరాల తాత్సారం చేయడం వెనక కూడా పెద్ద రాజకీయ కక్ష కుట్ర ఉంది. ఇప్పుడు ధరణిని వచ్చిన మరుక్షణమే బంగాళాఖాతాలు వేస్తాం, ధరణి అన్ని సమస్యలకు మూల కారణం అది ఇదని సన్న చిన్నకారు రైతులను చాలా ఊరించినారు. మీ సమస్యలు రిజాల్వ్ చేస్తా అన్నారు. అన్న వాళ్ళు 3 years వరకు ఏం చెయ్యలేదు అని అంటే వాళ్ళ భూముల వ్యవహారాలన్నీ సర్దుకున్నాక ఇక ఒక పద్ధతి ప్రకారంగా చేసినారు. తర్వాత రెండోది, ఈ ధరణిని ఎందుకు తీసుకొచ్చినారు అనేది ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే అంతకుముందు మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1971 అనేది ఒకటి ఉండింది. అది చాలా సెల్ఫ్ కంటైన్డ్ కోడ్. ఇట్ కంటైన్స్ ఆల్ ది ప్రొటెక్షన్స్ దట్ ఆర్ అవైలబుల్ టు ఏ ఫార్మర్. ఒక రైతు యొక్క భూమిని ఇష్టం వచ్చినట్టుగా డీల్ చేయకుండా చాలా పొందుబాటు ఉంది. దాని మీద సుప్రీంకోర్టు కొన్ని 100 జడ్జ్మెంట్స్ ఇచ్చింది, రాష్ట్ర హైకోర్టులో జడ్జ్మెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు ల్యాండ్ డిజిటలైజేషన్, పర్టికులర్స్ డిజిటలైజేషన్ కు తర్వాత ధరణికి సంబంధమే లేదు. ఆ యాక్ట్ ను రిపీల్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఈ సోకాల్డ్ కమిటీ వాళ్ళు మహామేధావులు అందరూ కూర్చొని ఏం చేసినారు, మళ్ళా ధరణి ఎట్లా ఉందో భూభారతి కూడా గట్లనే తీసుకొని వచ్చినారు. ఏ క్రైటీరియన్ ప్రకారంగా ల్యాండ్ రికార్డ్ ను మాడిఫై చేయాలో గదే క్రైటీరియన్ భూభారతిలో కూడా ఉంది. అట్లా రకరకాలుగా చేస్తున్నమాట. ఇది గవర్నమెంట్ గనక చిత్తశుద్ధితో ఈ సమస్యను రిజాల్వ్ చేయాలంటే నేను మీకు నిన్ననే చెప్పినాను ఏమని, ఇది ఒక ఇండిపెండెంట్ కమిషన్ నేతృత్వం లోపల ఈ 22A ప్రాబ్లమ్స్, ఈ ధరణి ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికి కొన్ని మార్గదర్శకాలు ఏర్పరచాలి. తర్వాత హైకోర్టులో కొన్ని వేలాది కేసులు ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి. వేలాది లక్షలాది అనవచ్చు, అట్లాంటి కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఒక స్పెషల్ బెంచ్ ను కాన్స్టిట్యూట్ చేయించి వాళ్ళ ద్వారా కంపల్సరీగా ఈ కేసులన్నీ ఒక 6 నెలల్లో డిసైడ్ చేసేలాగా, ఒక 1 ఏడాది లోపల డిసైడ్ అయ్యేలాగా కొన్ని వ్యవహారాలు పెట్టాలి. తర్వాత గవర్నమెంట్ నుంచి ప్రత్యేకంగా ఆ స్పెషల్ బెంచ్ ముందు అపియర్ అవ్వడానికి లా ఆఫీసర్లను అపాయింట్ చేయాలి. డెడికేటెడ్ లా ఆఫీసర్
ఓన్లీ టు డీల్ విత్ ధరణి ఇష్యూస్, అర్బన్ ల్యాండ్ సేలింగ్ మ్యాటర్స్, ఇట్లాంటి వాటిని చూడడానికి పెట్టి వ్యవహారాలు కనుక చేసే పక్షంలో కూడా ఈ సమస్యను రిజాల్వ్ చేయొచ్చు. అంతేగాని 2 నెలల్లో చేయొచ్చని ఒక ఆయన, 3 నెలల్లో చేయొచ్చని ఒక ఆయన, నెల రోజుల్లో ఒక ఆయన చేయొచ్చని ఒక ఆయన అంటున్నారు. అది చాలా అసంబద్ధమైన మాట. ఇంకా 6 నెలలకు, ఏడాది వరకు కూడా ఇది ఇట్టనే ఉంటది అనమాట. ఒకవేళ ఇదమిద్దంగా సమస్యను అడ్రస్ చేయాలన్న చిత్తశుద్ధి ప్రదర్శించకపోతే. ఈ 23 డిసెంబర్ కు మరి ప్రకాష్ గారేమో బీఆర్ఎస్ ను బద్నాం చేయడానికి అని అంటున్నారు. ఐ డోంట్ నో, ఇంకా 4 రోజులు అయితే గానీ వాళ్ళు చేసే ప్రక్రియను బట్టి ఇది బీఆర్ఎస్ ను దృష్టిలో పెట్టుకునే ఈ కట్ ఆఫ్ డేట్ పెట్టాడా, లేకపోతే దానికి ఏదైనా శాంక్టిటీ ఉందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, బిల్డర్స్ అసోసియేషన్ నుంచి ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సతీష్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు చర్చలో. సతీష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సతీష్ గారు. సో ఏంది అంటే ఓవరాల్ గా ఇప్పుడు మీకున్న సమాచారం ఏంది? ఎన్ని వందల ల్యాండ్స్ ఈ 22A చేరుంటాయి? హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, మేడ్చల్ డిస్ట్రిక్ట్స్ లో. నేను జిల్లాల విషయాలకు పోవట్లేదు. ఈ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ దాన్ని కూడా ఆ భూములు కూడా దీనికి వచ్చేసాయి అంటారు. సో ఎన్ని ఉండొచ్చు? దాదాపు లక్షలు ఉంటాయండి. లక్షల ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, మీకు ఒక ప్లాట్లు చెప్పి, ఎకరాలు కాదని చెప్పి ప్లాట్లు. ఓకే, ప్లాట్లు ఇల్లులు. సతీష్ గారు వీడియో ఆన్ చేసుకుంటే మీరు కనిపిస్తారు స్క్రీన్ మీద. వీడియో ఆన్ చేసుకోండి సార్. ఇప్పుడు మాది సరూర్ నగర్ సర్వే నెంబర్ 9 ఉందండి. ఓకే, 9/1, 9/4 ఇట్లా 200 ఎకర్స్ ల్యాండ్ ఉంది. ఓకే, అందులో టోటల్ గా 99.5% బిల్డింగ్స్, ప్లాట్లు అన్ని అయిపోయినాయండి. అది 1968-69 లో లేఅవుట్ అయిపోయింది. ఓకే, కనీసం ఒక డాక్యుమెంట్ 20 సార్లు, 30 సార్లు, 15 సార్లు, కొన్ని 10 సార్లు, కొన్నిసార్లు 5 సార్లు రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి. ఓకే, పర్మిషన్స్ వచ్చాయి. ఓకే, బ్యాంకు లోన్స్ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు అలాంటి వాటిని కూడా 22A చేర్చారు. ఓకే, 1969 లో లేఅవుట్ అయిపోయింది. అవునండి, అవునండి. మీకు సర్వే నెంబర్ 9 అంటే దగ్గర 1968-70 అయిపోయిందండి. ఇది ఈ ఈస్ట్ హైదరాబాద్ అండి. ఇది మన ఎల్బీ నగర్ ఇవతల ఉంటుంది, దిల్సుమార్ అవతల ఉంటుంది. ఇది ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, అట్లా చాలా సర్వే. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది ఫ్లాట్ ఓనర్స్ కు మారి 22A లో ఉన్నాయని చాలా మంది తెలియదు. రిజిస్ట్రేషన్ పోతే తెలుస్తుంది, అంతేనా? రిజిస్ట్రేషన్ బోర్డు ప్లాట్ అమ్మడానికి కానీ, కొనడానికి కాకుండా నార్మల్ గా ఇప్పుడు మనం రిజిస్టర్ ఆఫీస్ లో పోయి అడగొచ్చా మాది ఉందా లేదా అని చెప్పి? అడగవచ్చండి. సర్వే నెంబర్లు ఉంటాయి కదా, ఆ సర్వే నెంబర్ చెప్పేస్తే వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళు వెళ్తారు కదండి. అంటే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి, ఒక అపార్ట్మెంట్ లో ఒకళ్ళ మీ రిజిస్ట్రేషన్ కాదు 22A లో ఉంటే ఆ అపార్ట్మెంట్ మొత్తం కూడా ఉన్నట్టే లెక్క, అంతేనా? 100% అండి. ఒక అపార్ట్మెంట్ లో ఒకటి రిజిస్ట్రేషన్ కాలేదంటే మిగతా అన్ని కూడా కానట్టే. అవునండి. మరి ఒకవేళ తర్వాత 22A నుంచి తీసేస్తే ఇది ఎప్పటికైనా డేంజరే, లిటిగేషనే అనుకొని మరి అపార్ట్మెంట్ వాల్యూ గానీ అది గానీ పడిపోదా? ప్లస్ ఆ సర్వే నెంబర్ ఏదన్నా ఒకటి లిటిగేషన్ లో ఉంటే ఇది ఎప్పటికైనా లిటిగేషన్ అని దాని ల్యాండ్ వాల్యూ పడిపోదా? అటుపడి పడిపోతుంది కదండి. ఒక భయం అనేది స్టార్ట్ అయినప్పుడు, కన్ఫ్యూజన్ పెరిగినప్పుడు కొనుక్కునే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటారు. పోస్ట్పోన్ చేసుకునే వాళ్ళు చేసుకున్నప్పుడు బయర్స్ తగ్గిపోతారు, సెల్లర్స్ పెరిగిపోతారు. ఇప్పుడు ఆటోమేటిక్ చెప్పకుండా రేట్ పడిపోతుంది. ఓకే, ఓకే. ఎట్లా మరి దీని సొల్యూషన్ ఏంది? దీని సొల్యూషన్ అండి, ఫస్ట్ ఒకటి మన డిస్ట్రిక్ట్ వైజ్ ఈ 22A పెట్టిన సర్వే నెంబర్స్ ఎన్ని సర్వే నెంబర్లు 22A లో ఉన్నాయి, ఆ సర్వే నెంబర్ల లిస్ట్ పెట్టాల. ఫస్ట్ ఒకటి. ఓకే. రెండోది ఏంటంటే, సర్వే నెంబర్ పక్కన ఎందుకు 22A లో పెట్టారు, ఆ సర్వే నెంబర్స్ 22A లో ఎందుకు పెట్టారు, దానికి క్లారిటీ కావాలండి. హలో, ఓకే, ఓకే, చెప్పండి మీరు చెప్పండి, వింటున్నా. ప్రైవేట్ ల్యాండ్ ఒకవేళ పొరపాటున తప్పుగా చేరితే దాన్ని కలెక్టర్ లెవెల్ టైం బౌండ్ అప్పీల్ మెకానిజం ఉండాలండి. ఓకే. నాలుగోది, ఇప్పటికే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అయ్యుండి, పర్మిషన్స్ వచ్చుండి, బ్యాంక్ లోన్స్ ఉండి, రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాపర్టీలు ఒకవేళ 22A లో చేరితే దాన్ని ప్రత్యేక వెరిఫికేషన్ సెల్ ఏర్పాటు చేయాలి సార్. ఏర్పాటు చేసి అది ఓకే ఉంటే ఏమైనా డిలీట్ చేసేసారు సార్.
ఓకే 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 ఒకటి చేర్చడం, ప్రాపర్టీ చేర్చడం కానీ తీసేయడం కానీ డిజిటల్ ఆడిట్ ట్రయల్ ఉండాలి సార్. ఓకే, ఎవరు మార్చారో రికార్డులో పేరు ఇప్పుడు ఇది రావాలి. తప్పేవారిది ప్రభుత్వానిదా, మంత్రిదా, ముఖ్యమంత్రిదా, అధికారులదా? అది నేను చెప్పలేదు కానీ సమస్యలు ప్రజలు మాత్రం సమస్యలు పడుతున్నారు, ఎదుర్కొంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మీరంటారు లక్షల ప్రాపర్టీలు, లక్షల అసలు ఇప్పుడు ఒక 60 నెంబర్ ఒక ప్లాట్ ఉంటాయండి, ఒక 1000 గజాల ప్లాట్ ఉంటాయండి. 1000 గజాల్లో ఒక 20 ఫ్లాట్లు ఉంటాయి, ఒక ఎకరం ల్యాండ్ లో ఒక 100 ఫ్లాట్లు ఉంటాయి. అవును, హైరైజ్ బిల్డింగ్ అంటే 200 ఫ్లాట్లు ఉంటాయి, 400 ఫ్లాట్లు కూడా ఉంటాయి 2 ఎకరాలలో, 3 ఎకరాలలో. అవును, అంతే కదా సార్. సో లక్షలాది మంది ఎఫెక్ట్ అవుతారు, ఎఫెక్ట్ అవుతున్నారు, కానీ వాళ్ళకి ఎఫెక్ట్ అయినట్టు తెలియదు. చాలా మంది తెలియదు. రిజిస్ట్రేషన్ అవుతే తెలుస్తుంది అంతే. రిజిస్ట్రేషన్ అంటే మళ్ళా దాన్ని అమ్మడానికి జరిగినప్పుడు తెలుస్తుంది. మార్టిగేజ్ లోన్ దాని పిల్లలకు వాళ్ళ ఆస్తి హక్కులు బదలాయించడం అప్పుడు తెలుస్తుంది, మామూలుగా అప్పుడు తెలియదు. ఓకే ఓకే ఓకే. ఎస్ తిరుపతి రెడ్డి గారు, ఎన్ఆర్ఐ మేజర్ గా ఈ ప్లాట్లు ఎన్ఆర్ఐస్ కి చాలా ఎక్కువ మందికి ఉంటాయి. ఫ్లాట్లు కానీ కొంచెం ఎర్న్ ఎక్కువ చేస్తారు కాబట్టి అవసరమైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా చేస్తూ ఉంటారు. చేస్తున్నారా ఎన్ఆర్ఐస్? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? చాలా వచ్చినాయండి. ఇప్పుడు చికాగోలో నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడండి. ఆయన ఇక్కడ జాబ్ గీబ్ బంద్ పెట్టుకుని పోయి ఇండియాలోనే కూర్చున్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆయన ఫేస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒక ఎన్ఆర్ఐకి టిపికల్ గా ఇండియాకి వస్తే 2 వారాలు 3 వారాలు వస్తాడండి. 2-3 వారాలలో రెవెన్యూ వ్యవస్థలో ఏదైనా మిస్టేక్ జరిగితే, ఆయన భూమికి సంబంధించో ప్లాట్ కి సంబంధించో కబ్జాకో లేకపోతే ఏదైనా ఇట్లాంటి మిస్టేక్ జరిగితే 2-3 వారాల లోపల అది ఫిక్స్ చేసుకోవడం అనేది అది ఒక ప్రపంచ వింత అండి. 2 ఏళ్ళైనా ఫిక్స్ కాదు అది. కాబట్టి ఆయన ఎన్నిసార్లు వస్తాడు, ఒక ఎన్ఆర్ఐ వచ్చి 2 వారాలు 3 వారాలు ఉంటాడు, మళ్ళీ వస్తాడు. దీంతో ఇది అంత ఎందుకని చెప్పి ఆయన హైదరాబాద్ లో పోయి ఇప్పుడు కంప్లీట్ మూవ్ అయిపోయాడు ఆయన ప్రాపర్టీస్ ని కాపాడుకోవడం కోసం. కాబట్టి ఇప్పుడు తను సతీష్ గారు చెప్పినట్టుగా అభద్రతా భావం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్లు ఆగిపోతాయండి. ఇండియా ఇప్పుడు ఒకప్పుడు నేను అమెరికాకు 20 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు వాళ్ళు సంపాదించుకున్న ప్రతి డాలర్లో ఒక $100 సంపాదిస్తూ $20 ఖర్చు పెట్టుకుని మిగతా $80 ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు భూమి మీద. అట్లా ఇప్పుడైతే గత 3-4 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను, ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి ఒక్కడు కూడా హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన లేదండి. ఒక్కరు కూడా అసలు రియల్ ఎస్టేట్ గురించి డిస్కషన్ లేదండి. అంటే ఇన్వెస్ట్మెంట్లు ఆగిపోయినాయి. హైదరాబాద్ లో అభద్రతా భావం వచ్చి రావడమే కూల్చివేతల పర్వం. హైడ్రా ఏమన్నా కొనుక్కుంటే నా ప్లాటు ఏ ఎఫ్టిఎల్ పరిధిలో ఉందో ఇదంతా రిస్క్ ఎందుకు? రిస్క్ లేని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఎన్ఆర్ఐ. కాబట్టి ఎన్ఆర్ఐస్ రెమిటెన్స్ ఇయర్లీ దాదాపు 4-5 లక్షల కోట్లు వస్తాయి. అవన్నీ కూడా ఆగిపోయినాయి. ఇవాళ ఆర్థిక రంగం, తెలంగాణ ఆర్థిక రంగం నెలకు 7-8 కోట్లు అప్పు తెస్తే నడిచే పరిస్థితికి ఎందుకు దుస్థితికి దిగజారిందంటే ప్రోగ్రెసివ్ గా ఉన్నటువంటి ఎకానమీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇవాళ కంప్లీట్ డౌన్ ఫాల్ లో ఉంది. చాలా మంది రియల్ ఎస్టేట్, మొన్న హరీష్ రావు గారు అమెరికాకి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ వీళ్ళు ఓనర్లు బిజినెస్ చేసే వాళ్ళు ఆత్మహత్య శరణ్యం అనే పరిస్థితికి వచ్చారట. మొత్తం బ్యాంక్ కరప్ట్కి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఆ దెబ్బ నుంచి కొంచెం అది ఆ దెబ్బ మీద పడ్డట్టు అది వింటూనే ఉన్నా. దీన్ని ఇప్పుడు 22A తీసుకొచ్చారు. 22A ఇది ఒక ఓన్లీ హైదరాబాద్ కి లిమిట్ కాదు, స్టేట్ మొత్తం ఇంప్లిమెంట్ చేశారు. ఒక్క యాదాద్రి జిల్లాలోనే 40,000 ఎకరాలను ఈ యొక్క నిషేధిత జాబితాలు పెట్టారటండి. ఎర్రగడ్డలో వాసవి, జనప్రియ, కల్పతరు, బ్రిగేడ్, సిటాడెల్ ఇటువంటి దాంట్లో ఒక 5,000 కుటుంబాలని అవి మొత్తం అందులో ఏదో ఒకటో 2 ప్లాట్లు కనుక ఈ యొక్క గవర్నమెంట్ భూమి ఉంటే మొత్తాన్ని వర్తింపజేయడం వల్ల సర్వే నెంబర్ కు వాళ్ళందరికీ క్వశ్చన్ మార్క్, వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. దిల్సుఖ్ నగర్ లో ఈ అపార్ట్మెంట్స్ ఇప్పుడు మీరు చెప్పిన అపార్ట్మెంట్స్ 5,000 అపార్ట్మెంట్లు అండి. 5,000 అపార్ట్మెంట్లు ఇవాళ ఆ యొక్క ఎర్రగడ్డ లోపల. గండిపేటలో 51 విల్లాస్ అండి. మా దృష్టికి వచ్చింది 51 విల్లాస్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అందులో ఏదో ఒక విల్లా పరిధిలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మొత్తం అవన్నీ కూడా నిషేధం చెప్తారు. వాళ్ళందరూ వాళ్ళు ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చి అమ్ముకోలేరు, ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయలేరు, మోర్ట్గేజ్ కూడా చేయలేరు. ఏదైనా ప్రాణం మీదకి వచ్చి అప్పు తీసుకుందామంటే 10 లక్షలు 20 లక్షలు తీసుకుందా బ్యాంక్ కూడా ఒప్పుకోడు. ఈ పరిస్థితి తీసుకొచ్చేది అంతా కూడా ప్రభుత్వము ఒక అవగాహన లేకుండా చేసినటువంటి, చిత్తశుద్ధి లేకుండా ఏదో ఒకటి ఆర్దరాబాదరగానో లేకపోతే దీని వెనక కుట్రకోణం ఉందేమో. ఎందుకంటే మీరు చూసారా మూసీ రివర్ ప్రాజెక్టు ఫస్ట్ అటెంప్ట్ చేసే ముందు రాబర్ట్ వదేరా వచ్చాడు మూసీ నది ఆ పరివాహక ప్రాంతం చూడడానికి. వీళ్ళకి డబ్బు ఎట్లా దోచుకోవాలో అనే దానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణను కర్ణాటక మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీని మొత్తం సాగాలి అంటే నెలలో వీళ్ళు ముడుపులు పంపాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి. నెలకు చెరో 500 కోట్లు చెరో 1000 కోట్లు పంపితే నడుస్తుంది. మరి ఆ పైసలు ఎక్కడి నుంచి రావాలండి? ఇట్లాంటి బెంబేలు ఎత్తిస్తే వస్తారు డబ్బులు. ఇప్పుడు 5,000
అపార్ట్మెంట్లు అన్నాను, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎర్రగంటలో. వాళ్ళు ఏంది దాంట్లో ఇదంతా మాకెందుకని చెప్పేసి పోయి గవర్నమెంట్ దగ్గర ఏ మంత్రినో ఏ ఎమ్మెల్యేనో పట్టుకొని మేము 10% 20% ఇస్తాం, లేదా మా మొత్తం నిషేధ జాబితాలకి తీసేయండి అంటే, దీనికి ఒక అవినీతికి దీని వెనక కోట్లాది రూపాయల కుంభకోణం ఉందండి. ముఖ్యంగా యాదాద్రి జిల్లా అనగానే అనుమానం వస్తుంది. అక్కడ ఎమ్మెల్యే మొత్తం రియల్ ఎస్టేట్ దందాతోనే అక్కడ ఎమ్మెల్యే అండి. అక్కడ ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే పేరు ఉటంకించడం ఎందుకని, వాళ్ళు ఏంటంటే భూమి మీద పడ్డారు. స్వయాన ముఖ్యమంత్రి గారే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి వచ్చిన వ్యక్తి. వీళ్ళకి భూమి మీద కాంక్ష ఎక్కువ ఉంది. ఆ కాంక్ష ఎక్కువ ఉండి రావడంతో ధరణిలో పెద్ద పెద్ద డీల్స్ చేసుకుంటే వీళ్ళేదో చిన్న చిన్న డీల్స్ చేసుకుంటారని నేను ఒక మాట ధరణిలో మొత్తం మింగేస్తే ఏదో మిగిలినవి ఏదో వీళ్ళు తీసుకుంటారు. బొక్కలు ఎవరు అన్నారు బొక్కలు ఎముకలు వేసుకొని తిరుగుతున్నారు, వాళ్ళేమో లోపల వేసేసారు. లోపల నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఇంత ముందు ప్రకాష్ గారు చెప్పినట్లు ఒక గొప్ప సంస్కరణ డిజిటలైజేషన్ అనేది. ఎందుకంటే ఇప్పుడు పోగానే కంప్యూటర్ ముందు కూర్చొని ప్రాబ్లం ఫిక్స్ చేసి రిజిస్ట్రేషన్ 10 నిమిషాలు అయిపోతా ఉంది. ఇంత ముందు డాక్యుమెంటేషన్ ఇదంతా ఉంటుంది. ఇప్పుడు ఒక టెంప్లెట్ ఉంటుంది, దాంట్లో అమ్మకందారు కొనుగోలుదారు పేరు పెడతారు, 10 నిమిషాలు అయిపోతా ఉంది. ఒక గొప్ప సంస్కరణ, కొత్త మార్పు తీసుకొచ్చినప్పుడు ఒక సాఫ్ట్వేరే డెవలప్మెంట్ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 2-3 నెలలు పడుతుంది. దాని క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తే ఇంకా స్టిల్ బగ్స్ వస్తూ ఉంటాయి. దానికి ఎప్పుడు QA డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంటుంది. డిజిటలైజేషన్ అనేది మామూలు విషయం కాదు. ధరణిలో తప్పులున్న మాట వాస్తవమే, కానీ ఇంటెన్షనల్ తప్పులు కాదు అవి. డెవలప్మెంట్ చేస్తున్నాం, డిజిటలైజేషన్ లో కొన్ని మిస్టేక్స్ వస్తాయి, వాటిని కరెక్ట్ చేసేటువంటి ప్రాసెస్ ఉంటుంది. అది ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. వీళ్ళు ఏం చేశారు, ధరణి మొత్తం పనికిరాదు. ఒక్క నిమిషం నేను కంక్లూడ్ ఇస్తాను. ధరణి మొత్తం మంచిది కాదు, దాన్ని మొత్తం ఎత్తేస్తాం, భూభారత్ తెస్తాం అన్నారు. మరి భూభారత్ తీసుకొచ్చారు, వీళ్ళు ఏం ఆగలే, తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ 2023 పోతున్నారు అంటే, ఆ ప్రభుత్వ పాలన, ఆ ప్రభుత్వం తీసుకొచ్చే ధరణి బెస్ట్ అని వీళ్ళు ఒప్పుకుంటున్నట్టు కదా ఇండైరెక్ట్ గా. ఇదంతా కూడా వీళ్ళు చేసే మిస్టేక్స్ అన్నిటిని బీఆర్ఎస్ పార్టీకి అన్వయించాలనేటువంటి ఒక దానితో ఇదంతా వేలాది కోట్ల రూపాయల కుంభకోణం దీని వెనుక ఉంది. ఈ బెంబేలెత్తించి రియాల్టర్ల నుంచి, యొక్క భూ యజమానుల నుంచి డబ్బు దండుకునే విధానికి కాంగ్రెస్ అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదండి, ఇండియన్ నేషనల్ అది సర్కస్ పార్టీ. ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది ఒక సర్కస్ ప్రభుత్వం. సర్కస్ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు దోచుకుంటున్నాడు, ఎవరి ఆట వాడు ఆడుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారం ఉండే అర్హత లేదండి. మొత్తం ఇవాళ కొన్ని లక్షల మంది బాధితులు అండి. పాప ఆ బిల్డర్ ఇప్పుడు చెప్పాడు కదా, కొన్ని లక్షల మంది బాధితులు. వాళ్ళు గనక అమ్ముకుందామంటే అమ్ముకోలేరు, బదిలీ చేయలేరు, లోన్ కూడా తీసుకోలేరు. కూకట్పల్లి నుంచి నాగార్జున గారు ఉన్నారు. నమస్తే నాగార్జున గారు. మా కుకట్పల్లి తులసివనం మేడం, అది కూడా 22A వచ్చేసింది. అసలు అది మా తాతల ల్యాండ్, అది తరతరాల నుంచి వచ్చిన ల్యాండ్. ఎక్కడ కుకట్పల్లి తులసివనం సార్. కుకట్పల్లి తులసివనం, ఓకే. మా తాతల తరాల నుంచి వచ్చినది. మా అమ్మమ్మ ఏంది మీద అది ఇండిపెండెంట్ హౌసా? అపార్ట్మెంట్ సార్. అవి అపార్ట్మెంట్. ఎన్ని ఉంటాయి దాంట్లో అపార్ట్మెంట్స్? మీ అపార్ట్మెంట్ 1000. మరి ఇప్పుడు అమ్ముదాం అనుకున్న వాళ్ళు, కొందాం అనుకున్న వాళ్ళు ఈ మధ్య ఎన్ని రోజులు ట్రై చేయబెట్టి దీన్ని? జస్ట్ అంటే మా తమ్ముడికి గిఫ్ట్ ఇద్దామని వెళ్తే అది 22A అని తెలిసింది సార్. తెలవగానే అందరం షాక్. మేము అరే ఇది మన తాతల ఆస్తి, ఇది ఏంటి ఇట్లెందుకు అయింది అని అందరం చాలా షాకింగ్ లో ఉన్నాం. మరి ఏమన్నారు అధికారుల దగ్గర పోతే? అది ఆమె అసలు ఒప్పుకోవట్లేదు సార్. మాకు ఆర్డర్స్ రాలేవు, ఆర్డర్స్ వచ్చినాక చూద్దాము. ఒప్పుకోవట్లేదు అంటే మీరు ఎవరిని కలిసారు? రిజిస్టర్ లేడీ, ఒక అమ్మాయి. మరి అప్పుడు కట్టినప్పుడు పర్మిషన్లు ఎట్లా ఇచ్చారు, ఇవన్నీ చేశారు, ఏం అడగలేదా? అడిగాం సార్. ఇప్పుడు ఆమె ఒకటే ఎస్కేప్ అవుతుంది అంతే. ఏమన్నా అడిగారు? పైసలు ఏమన్నా అడిగారా? ఇక అవి చెప్పలేదు సార్, లైవ్ లో చెప్పలేదు. లైవ్ లో చెప్పలేరు. ఇది సంగతి. ఇది అంటే సిగ్గుండాలి ఇటువంటి అధికారులకి. దీని పైసలు అడుగుతాయి, అపార్ట్మెంట్ ఎప్పుడో కట్టిన దానికి పైసలు అడుగుతాయి. నిజానికి ఇటువంటి వాళ్ళకి, ఇటువంటి అధికారులకు ఉరిశిక్ష వేసినా తప్పలేదంట. ఆ కరప్షన్ కి ఇప్పుడు పబ్లిక్ ఇస్తే తీసుకోవడం వేరు, ఇది వేరు. వాళ్ళ పాపం ప్రొహిబిటెడ్ లిస్ట్ లో 22A పెట్టి దానికి డబ్బులు అడిగితే గనక ఇటువంటి అధికారులకు ఉరిశిక్ష వేసినా తప్పలేదంట నేను. అంతే కదా. రెవెన్యూ అధికారి ఒక ఏమంటారు MROను తగలబెట్టేశారు ఇదివరకు. అయినా సరే ఇటువంటి అధికారులకు బుద్ధి లేదు. అంటే ఎంత కోపం ఉంటే తగలబెట్టాలో, తగలబెట్టిన దాన్ని నేను జస్టిఫై చేయను. కానీ ఇప్పుడు ఎప్పుడో 1000 అపార్ట్మెంట్లు ఏదో ప్రొహిబిటెడ్ లిస్ట్లో పడితే దాన్ని తీసేసేందుకు డబ్బులు అడిగితే, నిజంగా చెప్తున్నా ప్రజలారా, మీరు ఈ ప్రొహిబిటెడ్ లిస్టులోంచి ఎవరన్నా అధికారి లంచం అడిగితే, ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రెస్ రిలీజ్ చేశారు,
మీరు మధ్యవర్తులు దళారిని నమ్మొద్దు, ఈ ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నదని చెప్పి. ఎవరైనా లంచం అడిగితే అధికారి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు నిలదీయండి, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి, ఏసీబీకి కంప్లైంట్ చేయండి, ఏసీబీ కంప్లైంట్ చేసి పట్టించండి. ఎందుకంటే ఇప్పుడు వేలాది ల్యాండ్స్ 22A ఉన్నాయి కాబట్టి ఇదే అదనుగా ఈ అధికారులు, ఈ ప్రభుత్వ అధికారులు వాళ్ళకి జీతాలు సరిగ్గా లేనట్టు ఈ ప్రజల మీద పడి దోచుకుంటారు. కాబట్టి నేను చెప్తున్నా, ఇటువంటి ఇప్పుడు ఈ మధ్యతరగతి ప్రజలతో ఆడుకొని ఇట్లా చేసే వాళ్ళని ఈ అధికారులు ఉరిదీసినా తప్పలేదంట నేను. ఎందుకంటే చూడండి, వాళ్ళ ఒక మదర్ వెళ్ళి వాళ్ళ కొడుక్కి తన పేరు మీద ప్లాట్ చేయాలంటే వాళ్ళు 22A నుంచి రిమూవ్ చేయాలంటే డబ్బులు అడిగితే ఇంకేం చేయాలి? సతీష్ గారు ఇదే అదనా ఈ అధికారులకు? ఇప్పుడు ఏమంటారండి? ఇదే అదనా అధికారులకు? ఇదే అదనా ఇక పైసలు వసూలు చేసుకునేందుకు, అంతేనా? అంతే కదండి. రిపోర్ట్ పంపించేందుకు దానికి. సరే, యాక్చువల్ గా ఇప్పుడు మీరు కాలర్కి విన్నారు కదా, అందులో 1000 ఫ్లాట్లు ఉన్నాయని చెప్పారు. అవును, అది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వారు వాళ్ళ సన్నుకు గిఫ్ట్ చేద్దామని వెళ్ళినందుకు తెలిసింది. తెలిస్తే అవన్నీ లైవ్ లో చెప్పలేము. డబ్బులు అడిగారంటే లైవ్ లో చెప్పలేమంటారు. అది తెలిసేది. ఇప్పుడు 1000 ఫ్లాట్లు అంటే దాన్ని ఈ 1000 మంది కలిసి జమ చేసుకుని వాళ్ళకి పైసలు కడితే వాళ్ళు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో తీసేస్తారు. జెన్యున్ గా 1000 ఫ్లాట్లు కొన్నారంటే ఈ 1000 ఫ్లాట్లు గవర్నమెంట్ ల్యాండ్ అయితే మరి ఇప్పుడు ఆ 1000 మంది రోడ్డు మీద పడేస్తారా? సార్, ఈ 22A వల్ల గవర్నమెంట్ కూడా లాస్ అవుతుంది సార్. చెప్తున్నారు కదా, అది గవర్నమెంట్ కూడా లాస్ అవుతుంది. ఇదే అదనుగా కొద్దిమంది అధికారులు దాన్ని 22A నుంచి తీసేసేందుకు ఈ సామాన్యుల దగ్గర తీస్తే మాత్రం నేను వాళ్ళని ఉరిదీయాలంట. అంతే కదా, ఇది మధ్యతరగతి దోపిడీ కాదు. వేరే దేశాల్లో కరప్షన్ కు ఉరిశిక్ష ఉంది, మన దగ్గర లేదు. అన్ఫార్చునేట్లీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటే కరప్షన్ అర్థం మారిపోయింది. అంటే ప్రజలు కూడా కరప్ట్ అయిపోయినారు, కానీ రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు ఆశిస్తున్నారు. కానీ ఇటువంటి విషయాల్లో నేను చెప్తున్నా, ఇటువంటి విషయాల్లో ఇది మధ్యతరగతితో ఆడుకునే వాళ్ళని ఇంకేం చేయాలి సార్? 22A తొందరగా సార్ట్ అవుట్ చేయకుంటే తెలంగాణ ఎకానమీ మీద ఎఫెక్ట్ పడుతుందండి, ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. ఇంకొక విషయం అండి, హైదరాబాదు తెలంగాణకు గుండెకాయ లాంటిదండి. ఇప్పుడు హైదరాబాదు హైడ్రా దెబ్బతో కుదేలైంది, ఇప్పుడు ఈ 22A ఇంకా కుదేలైపోతుంది. హైదరాబాద్ రెవెన్యూ కనుక పడిపోయి హైదరాబాద్ యాక్టివిటీ తగ్గితే మొత్తం ఎంటైర్ తెలంగాణ మీద పడుతుంది. ఇది ఇంపాక్ట్ తెలంగాణకు చాలా గుదిబండ అండి. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా ఇది ఎందుకు చేస్తుర్రో మరి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఎందుకు చేస్తుర్రో మరి, తెలంగాణను మొత్తం దివాలా తీద్దాం అనుకుంటారా, హైదరాబాద్ నాశనం చేద్దాం అనుకుంటున్నారా? దీని ఎన్నుకున్న కుట్రకోణం ఏందో తెలియదు. సహజ దోపిడీ కాంగ్రెస్ వాళ్ళు అధికారులకు వచ్చినట్టే దోపిడీకి తెరలేపుతారు, అది వేరే విషయం. కానీ దీని ఇంపాక్ట్ మామూలుగా ఉండదు రాబోయే రోజుల లోపల. సతీష్ గారు అన్నట్టు ఎకానమీ మీద పడుతుంది. ఓకే, కరీంనగర్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు, సంపత్ రెడ్డి గారు. నమస్తే సంపత్ రెడ్డి గారు. సంపత్ రెడ్డి గారు ఉన్నారా లైన్ లో? చెప్పండి. నమస్తే. చాలా బాగా చేస్తారు ప్రోగ్రామ్, బాగా చేస్తుంది సార్. కరీంనగర్ పర్లాపల్లి మాది మేడం. ఓకే పర్లాపల్లి సార్, మీరు ప్రోగ్రామ్ బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. చెప్పి బాగానే ఉంది, కానీ మేము లోకల్ ఉంటాం కదా సార్. మాకు ఏంటంటే రెవెన్యూలతో పని ఉంటాయి కదా సార్. ఓకే, మాకు మేము చెప్పింది కాకపోతే మేము పని చేయలేకపోతున్నాం. ఎందుకంటే మాకు ఏ చిన్న పని వాళ్ళు వాళ్ళతో పని ఉంటుంది. మాకు ఏ చిన్న సర్టిఫికేట్ కావాలన్నా వాళ్ళ దగ్గర పోవాలి మేము. మళ్ళీ మీరు అన్నంత ఇదే మేము చేయలేము కదా సార్. అట్లా మాకు కొన్ని బాధ ఉంటాయి కదా, సర్టిఫికేట్ కావాలన్నా రెవెన్యూ సర్టిఫికేట్. రెవెన్యూలో నేను అందరూ కరప్టెడ్ అనట్లేదు, కానీ డిపార్ట్మెంట్ ఎంత చేసినా మారట్లేదు. కేసీఆర్ వచ్చి VROలను VRLని తీసేసాడు. తర్వాత ఒక MRO తగలబెట్టినా సరే అదే అలవాటు. సరే, నేనేమంటా అంటే అసలు ఈ తప్పు అనడం కూడా, పబ్లిక్ ఇస్తే ఏమన్నా సంతోషంతో ఇస్తే తీసుకోండి, కానీ పీడిచ్చాడు మాత్రం పీడించొద్దు. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ పీడిచ్చి వేరిచ్చి అది చేస్తే కనుక ఆ పాపం తరతరాలు అంటుకుంటుంది. నేను చెప్తున్నా, కొద్దిమంది పని చేయకుండా కూడా డబ్బులు తీసుకుంటారు, డబ్బులు తీసుకొని కూడా పని చేయట్లేదు, అది ప్రాబ్లం. ఇంకా 22Aలో పెట్టి మళ్ళీ వసూలు అంటే ఏందది? వాళ్ళది ప్రైవేట్ ల్యాండ్ 22Aలో పెట్టి. అందుకని నేను వ్యవస్థ ఎవరైనా గంట ఉంటుంది సార్, అట్లా కొంచెం మార్చాల ప్రయత్నం చేసి సార్. థ్యాంక్ యూ సార్, టైం ఇచ్చింది. అందుకని ఇవాళ కూడా ఎవరో ఇక్కడ 100 కోట్ల ఆస్తి ఉంది అట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో. ఓకే, పెబ్బేరు నుంచి సాయిరెడ్డి గారు ఉన్నారు. నమస్తే సాయిరెడ్డి గారు. మాట్లాడండి సాయిరెడ్డి గారు, వింటున్నాం.
సార్ మేము మాది వనపర్తి జిల్లా పెబ్బేరండి. పెబ్బేరు మండలంలో నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పెట్టాను ఏ సర్వే నెంబర్లు ఏమని. ఆల్రెడీ వచ్చేసినాయి, మేము రిజిస్ట్రేషన్ పోతే కొన్ని అయితలేవు, 22 లైన్ ఉన్నాయని. అలాంటివి మేము త్వరలోనే మీ ముందుకు మీకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తాను. ఓకే ఓకే. ఇంకోటి ఏమైంది సార్ అంటే ఇది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది, ఎప్పటి నుండి వచ్చింది కూడా పరిపూర్ణమైన మా రిపోర్ట్ మీ ముందుకు నేను పంపించడానికి ప్రయత్నం చేస్తాను సార్. ఓకే 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 పంపించండి. జిల్లాల్లో మండలాల లోపల కూడా వచ్చేసాయి సార్ ఇవి. మీకు కూడా ఏమైనా ప్రాబ్లం ఎదురైందా? వనపర్తి రిజిస్టర్ ఆఫీస్కి వస్తే కొన్ని ప్లాట్లు 22 ఉన్నట్లు చెప్తున్నాడు సార్ రిజిస్టర్ గారు. ఓకే. అంటే ఎప్పటి నుండి వచ్చిందని, ఎప్పుడు వచ్చిందంటే మాకు పైనుండి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మేము ఆపుతున్నాం అని చెప్తున్నారు, అంతే సార్. అది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు వాళ్ళు. ఓకే 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 ఓకే. నాగర్ కర్నూలు నుంచి జగన్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్తే జగన్మోహన్ రావు గారు. హలో, యా మాట్లాడండి, వింటున్నాం. మేడం, ఇక్కడ 22A అనేది ఈ రెవెన్యూ వ్యవస్థలో చాలా రోజుల నుంచి దాదాపు 20-30 సంవత్సరాలు ఈ గ్రామాధికారుల వ్యవస్థ పోయిన తర్వాత 84 తర్వాత ఆ గ్రామాధికారి వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ఒక పకడ్బందీ రిజిస్టర్ ఉండేది, ప్రతి పర్యవేక్షణ ఉండేది. ఆ గ్రామంలో ఉండే పటవారి అనే అతను ప్రతి సర్వే నెంబరు ఎక్కడ ఉంది, ప్రభుత్వ భూమి ఏది, ప్రైవేటు భూమి ఏది అని సంవత్సరానికి 4 సార్లు రికార్డు తయారు చేసేది. దాని మీద పకడ్బందీగా రికార్డు ఉండేది. అక్కడ ఊరి అతను ఉండేది, అక్కడ రైతులు ఏ భూమి ఎక్కడ ఉంది, ఏ భూమి అనేది ప్రతి పర్యవేక్షణ. ఆ 84 పట్వారీ తీసేసిన తర్వాత ఆ రెవెన్యూ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. అంటే ఏ సర్వే నెంబర్ తెలియని వారు కూడా అక్కడ సర్వీసు చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అక్కడ ఏమైతుందంటే ఇది ఎన్ని రోజులు ఆ రెవెన్యూ వ్యవస్థ అనేది అది సాలెగూడు మాదిరి, పద్మవ్యూహం మాదిరి అంటే లోపలికి పోవడమే కానీ అది ఎలా బయటికి రావాలి, ఏ విధంగా దాన్ని సంస్కరణలు చేయాలి అనేది ఎంత మేధావులు కానీ ఎంత న్యాయ వ్యవస్థ కానీ ఏ విధంగా ఆలోచించినా దాన్ని ఒక చిక్కుముడి మాదిరి అయిపోతుంది. కాబట్టి అందరు మేధావులు, న్యాయ వ్యవస్థ, అన్ని రెవెన్యూ చట్టం తెలిసిన వాళ్ళు అవన్నీ వాళ్ళతో కమిటీ అయ్యి ఒక ఏ విధంగా చేయాలి, ఏ విధంగా గ్రామ పరిపాలనలో రైతుకు లాభం వచ్చేటట్టు ఆ 22A అనేది వారికి చెర మాదిరి అయిపోతుంది. ఒక బడుగు బలహీన వర్గాలకు అది ఒక ఉరితాడుగా. ఓకే జగన్మోహన్ రావు గారు. ఓకే, నెక్స్ట్ బీరంగూడ్ నుంచి రామరాజు గారు ఉన్నారు. నమస్తే రామరాజు గారు, మాట్లాడండి. ఉన్నారా లైన్ లో? నమస్తే. యా మాట్లాడండి. సర్వే వాళ్ళకే అద్దులు తెలియదు, దానికి అద్దులు తెలియదు లేదు, అది కలగకుండా చేసేసారు వీరంగూడ. ఓకే, వీరంగూడలో ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం అంటే మొత్తం సర్వేలు అప్పుడే సర్వే రాళ్ళు ఉంటుందో వాళ్ళకి సర్వే తెలియదు. ఓకే, ఆఫీసర్లు కూడా ఎవరో వస్తారు, ఒకళ్ళు వచ్చి ఇటు కొలుస్తారు, అటు కొలుస్తారు, అది సర్వే తెలియదండి. ఓకే, రాళ్ళు లేవు. ఓకే 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 సర్వే అనేది అది తెలియదండి అసలు. ఈ సర్వే అంటే అందుకే లేదండి. ఓకే ఓకే. సో సరే, మొత్తానికి చాలా మంది కాలర్స్ కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. సో కంటిన్యూ చేస్తాం. మేము 22A పబ్లిక్ ఇష్యూ ఇది. సతీష్ గారు చెప్పినట్టు తెలంగాణ ఎకానమీతో సంబంధం ఉంది. తెలంగాణ ఎకానమీకి ఇదివరకు రియల్ ఎస్టేట్ అంటే మనం ఏదో అనేవాళ్ళం. 15 లక్షల మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రియల్ ఎస్టేట్తో సంబంధం ఉంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తర్వాత హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది. మనం ఇదివరకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ అని అనేవాళ్ళం, కానీ ఇవాళ అనే పరిస్థితి లేదు. ఇవాళ రియల్ ఎస్టేట్ కనుక కొలాప్స్ అయితే తెలంగాణ ఎకానమీ కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు ఎన్ఆర్ఐ ఉన్నారు. చాలామంది ఎన్ఆర్ఐలు ఒక్కొక్కళ్ళు 3, 4, 5 ఫ్లాట్స్ తీసుకున్నారు అక్కడ నుంచి డబ్బు పంపించి. సో ఈ మనీ రొటేషన్ ఆగిపోతే ప్రభుత్వం నడవదు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, సంక్షేమ పథకాలు లేవు అంటే రియల్ ఎస్టేట్ గ్రోత్ ఆగిపోయింది. అటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, యుఎస్లో క్రైసిస్ ఉంది. ఈ రెండు ఆగిపోయినాయి కాబట్టి జిఎస్టీ
వసూల్లో పెద్దగా లేదు. సో ఎందుకంటే రియల్ ఎస్టేట్ వల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ మీరు ఆలోచించండి. మేస్త్రీలు, కూలీలు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ దాన్ని అమ్మే వాళ్ళు, ఏజెంట్లు, మార్కెటింగ్ వాళ్ళు, పనిచేసే వాళ్ళు ఆ సంస్థల్లో, ప్లంబర్లు, ఎందుకంటే మీకు ఫాల్ సీలింగ్ చేసేవాళ్ళు, ఇంటీరియర్, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది. సో మనీ ఒకదాని పెరుగుతున్న కొద్దీ 2016 నుంచి 23 మందికి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించింది. సో ఇవన్నీ ఆగిపోతే ఏమవుతుంది అల్టిమేట్గా? నెక్స్ట్ అసలు ఏ ప్లాట్ కొనాలి? తెలంగాణలో ఇన్వెస్ట్ ఇన్ని 22A ఉంటే తెలంగాణలో ఎక్కడ కొన్నా ప్రాబ్లమే లిటిగేషన్ అనుకుంటే వేరే దగ్గర పోతారు కదా. మొన్నటి వరకు దుబాయ్ పోయినారు, చాలా మంది దుబాయ్లో ఇన్వెస్ట్ చేశారు. బట్ ఏమైంది, అక్కడ దుబాయ్లో యుద్ధం వచ్చింది. సరే, యుద్ధం రావడం మనకు అడ్వాంటేజ్, దుబాయ్లో కాకుండా మళ్ళీ తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చేస్తారనుకుంటే ఇక్కడ ఈ ప్రాబ్లం. సో అల్టిమేట్గా దీనికి సొల్యూషన్ దొరకాలి. ప్రభుత్వం కూడా స్విఫ్ట్ గా యాక్షన్ చేయాలి, యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది భరత్ గారు, ఇది చాలా వేగవంతంగా ఇది ప్రాబ్లం సార్ట్ అవుట్ చేయాలండి. ఇది సార్ట్ అవుట్ చేయకుంటే చాలా మంది అగమ్యకు వచ్చిన పరిస్థితి జరుగుతుంది. ఫస్ట్ మన హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ట్రస్ట్ ఉండాలి. ఫస్ట్ నమ్మకం పోతుంది, నమ్మకం అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ పోతాయి. భరత్ గారు ఒక్కసారి కంక్లూడ్ చేస్తాను. ఇది ప్రభుత్వము చేసేటువంటి తప్పిదానికి ప్రజలు బాధ్యులు కావద్దు. యాజ్ ఇట్ ఈజ్ స్టేట్ కు పునరుద్ధరించాలి. ప్రభుత్వ భూమిని కాపాడాలండి, బరాబర్ కాపాడాలి. కాకపోతే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడ ఉంది ఏందని ఐడెంటిఫై చేసి దాన్ని చేయడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు ఏమి చేయని తప్పుకు మామూలు కామన్ సఫర్ కావడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వ భూమిని కాపాడేటువంటి ఒక కోణం లోపల ప్రైవేటు భూములను ప్రభుత్వ భూములుగా చేయడం అనేది దుర్మార్గమైనటువంటి అమానుషమైన చర్య. చాలా మంది అమాయకులకు తెలియదు వాళ్ళ ప్లాట్లు కానీ వాళ్ళ ఆస్తులు కానీ 22A ఉన్నట్టు. దీన్ని ఇమ్మీడియట్ గా కరెక్షన్ అనేది ప్రభుత్వమే చేయాలి. ప్రభుత్వం చేసిన తప్పు ఇది. అధికారుల మీద దోషేసి తప్పించుకోవడం కాదు, ప్రభుత్వమే చేయాలి. ఇది ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఇది ఎకానమీ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ల యొక్క రెవెన్యూ ఆగిపోతుంది, సంక్షేమ పథకాలు ఆగిపోతాయి, ఇంకా ఊబిలోకి పోతుంది. కాబట్టి దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అని ఈ వేదిక ద్వారా విన్నవించుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఒక సర్వే నెంబర్ 22A వచ్చిందంటే ఒక క్లిక్ ద్వారా ఆన్సర్ రావాలండి. ఎందుకు వచ్చింది, రీజన్ దొరకాల. అది కూడా చూడాలి. అసలు ఎవరు చేర్చారు ఈ 22A? అధికారులను కూడా శిక్షించాల్సిన అవసరం ఉందా? ఏమైనా కాన్స్పిరసీ ఉందా? రెండోది, వాళ్ళు ఏమైనా డబ్బులు ఆశించి ఇట్లా చేస్తున్నారా? అందరు మా దగ్గర రావాల్సిందని చెప్పి ఏదైనా తెగదాకా లాగొద్దు. నేను బాధ్యులు ఎవరో కూడా కఠినంగా వాళ్ళని శిక్షించాలి. ఇంతమంది మానసిక క్షోభకు ప్లస్ రాష్ట్ర అభివృద్ధికి ఇది వ్యతిరేకం కదా. రాష్ట్ర అభివృద్ధిని ఆపడమే కదా ఇది చేయడం ఈ అధికారులు. ఇది ఇంటెన్షనల్ గా అధికారులు చేసింది కాదండి, ప్రభుత్వ పెద్దలే. ఏదన్నా ప్రభుత్వ పెద్దలు, నేను అనుకోను ప్రభుత్వ పెద్దలు ఇన్ని వేలాది మందిని సఫర్ చేస్తే వేలాది మంది దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటారా తిరుపతి రెడ్డి గారు? ప్రభుత్వ పెద్దలు అందరి దగ్గర ఇప్పుడు 1000 అపార్ట్మెంట్లు ఉన్నాయి, 1000 అపార్ట్మెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటారా? ఓట్లు అడగాలి కదా. ఇంకా ఓట్ల గురించి చూస్తాను మళ్ళీ అధికారులు ఎవరో పెద్ద బిల్డర్స్ నో వాళ్ళనో అడుగుతారు. కమర్షియల్ కాంప్లెక్స్ లో పెద్ద బిల్డర్స్ అడుగుతారు. ప్రతి చిన్న మధ్యతరగతి అపార్ట్మెంట్ కూడా అడుగుతున్నారు. ఇక వాళ్ళు ఉన్నంత చదువుకుందాం డిసైడ్ అయ్యారు. అందుకే ఇట్లాంటి కొత్త విషయాలు పట్టుకొస్తున్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాబ్లం ఎందుకు రాలేదండి? ఇంత బీఆర్ఎస్ పెద్ద బీఆర్ఎస్ కొట్టిస్తే మిగిలింది వీళ్ళు కింద పడ్డ మెతుకులు. నాతో ఎవరో అన్నారు మొన్న ఒక పొలిటీషియన్, ఏంటంటే పెద్ద ముందు ఉన్న కంచెల్లో అన్నం అంతా బీఆర్ఎస్ తింటే కింద పడ్డ మెతుకులు వీళ్ళు ఏరుకుంటున్నారని ఎవరో అన్నారు. వీళ్ళు బొక్కలు ఎముకలు మెడలో వేసుకొని తిరుగుతున్నారు, వాళ్ళేమో నీట్ గా కొట్టేశారని వాళ్ళు చెప్తున్నారు. భరత్ గారు, ఏదైనా ఒక ఆస్తి అంటే జీవిత కాలంలో వాళ్ళు చేసుకున్న సేవింగ్ అండి. దాన్ని క్వశ్చన్ మార్క్ చేసేటువంటి అమానుషమైనటువంటి చర్య ఇది. దీన్ని తక్షణమే కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద విషయాలంటే పెద్ద మన దగ్గర సిబిఐ ఉంది, లేకపోతే మన స్టేట్ లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి, అది వేరే ముచ్చట. అవి దానికో దీనికో లింక్ పెట్టడం కరెక్ట్ కాదు. సామాన్యులు ఇబ్బంది పడద్దు, కామన్ పబ్లిక్ ఇబ్బంది పడద్దు. వాళ్ళకి ఎటువంటి ఉండదండి. ఒక ఇల్లు అంటే మీరు అన్నదాంతోనే ముగిస్తాను. సామాన్యులు ఇబ్బంది పడద్దు, మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడద్దు. రెహానా, సాధ్యమైన త్వరగా దీన్ని ప్రభుత్వం రిజాల్వ్ చేయాలి. చేయకపోతే ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఆల్రెడీ మనకు మేజర్గా సాఫ్ట్వేర్, ఫార్మాకు హైదరాబాద్ హబ్, సాఫ్ట్వేర్కు హైదరాబాద్.
హబ్ ఇవి రెండు కూడా అమెరికా కారణంగా యుఎస్ లో Cash ఉన్న flow సిచ్యువేషన్ అయిపోతుందండి. కారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ Cash flow 3 అయిపోతుందండి. సంవత్సరాలుగా ఎటువంటి గ్రోత్ లేని సిచ్యువేషన్. ఎలక్షన్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ లేవదు. ఎందుకంటే ఎలక్షన్ ఇయర్ లో రాజకీయ నాయకులు పోటీ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్లాట్ల అమ్మకానికి పెడతారు. సో 28 అయితే సంవత్సరం మళ్ళీ రియల్ ఎస్టేట్ పికప్ కావడానికి అవకాశం లేదు. ఈ 1.5 year లో ఏమైనా జరగకపోతే ఎకానమీ స్లో అవుతుంది. సో దీని దిశగా ఆలోచించాలి. సాధ్యమైన త్వరగా దీన్ని రిజాల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. ఇది వాళ్ళ స్టేట్ ఇంటూ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.